హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగవ్వాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ పులుసు అండి. అది ఎలా ప్రిపేర్ చేశానో ఏంటో అన్నీ ఏమేమి వేసానో కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. రండి, ఇప్పుడు ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలండి, అలాగే అరటికాయ ముక్కలండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఇలా ఇష్టం అయితే చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు, చక్రాల్లాగైనా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని వాటర్లోనే వేయాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. కొంచెం షుగర్ కూడా కావాలండి పులుసులో. కొంచెం షుగర్ వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం కరివేపాకు అండి, అలాగే పసుపు, కారం, సాల్ట్ అండి. ఇవి ఉంటే సరిపోతాయి. అరటికాయ పులుసు చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మసాలాలు కూడా ఏం అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ అయితే వేసేసుకున్నానండి. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. సిమ్లోనే మగ్గించుకోవాలండి. మేము కొంచెం గ్రేవీ ఉంటేనే ఇష్టపడతాము, అందుకే ఆనియన్స్ ఎక్కువ వేసాను. ఒకవేళ మీకు ఆనియన్స్ అంత ఇష్టం లేకపోతే తక్కువైనా వేసుకోవచ్చు. ఆ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు బాగా వేగిన తర్వాత చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు అరటికాయ ముక్కలు అయితే వాటర్లోంచి తీసేసి కొన్ని కొన్ని వేసేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఎక్కువసేపు మగ్గించకూడదండి, 1-2 నిమిషాలు మగ్గించాలి అంతే. ఎక్కువసేపు మగ్గిస్తే జిగురు జిగురుగా అయిపోద్ది, కర్రీ బాగోదు, పొడి పొడిగా ఉండదన్నమాట. చూసారు కదా, అరటికాయ ముక్కలు అయితే వేగిపోయినాయండి. ఇలా వేగిపోయిన తర్వాత పసుపు, కారం, సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపి ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటాను. చూసారు కదా, బాగా మగ్గిపోయి అయిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. అవి కూడా వేసేసాక షుగర్ చెప్పాను కదండి, చక్కెర, అది కూడా వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ ఉంటుందండి అంతే. ఒకవేళ మీకు షుగర్ ఇష్టం లేకపోతే అందులో బెల్లం అయినా వేసుకోవచ్చు. కొద్దిగా చిటికెడు బెల్లం వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుందండి. కర్రీలో స్వీట్ ఏంటి అనుకోకండి, పులుసుల్లో అలా కొద్దిగా వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి. కర్రీ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిందండి, రెడీ అయిపోయింది. ఇంతేనండి అరటికాయ పులుసు. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.